శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో కన్య రాశి వారికి సంబంధించి ఈ నెల 9, 10, 11 తేదీలలో గోచార గ్రహస్థితులను అనుసరించి జరగబోయేది వివరంగా తెలుసుకుందాం. ఈ నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అయితే ఈ నెల 9, 10, 11 తేదీలలో కన్య రాశి వారికి జరగబోయేది ఏంటి, కన్య రాశి వారి గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏంటి అనే వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవతారాధన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కన్య రాశి వారు దృఢవంతులు, శక్తివంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న విషయాలకే కంగారు పడే మనస్తత్వం వీరికి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే మనోధైర్యం వీరికి చాలా ఎక్కువ. ఏదైనా పని సాధించాలంటే ఎదుటి వారి కంటే కూడా నేను ఎక్కువ చెయ్యగలను అని దృఢ సంకల్పాన్ని కూడా కలిగి ఉంటారు. ఎప్పుడూ ఎదుటి వారిని మోసం చెయ్యరు. మోసం చెయ్యాలన్నా కూడా వీరికి ఇష్టం ఉండదు. ఎక్కువగా దైవాన్ని నమ్ముతారు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఎక్కువ శాతం దైవ నామస్మరణ చేస్తూ ఉంటారు. అందుకే మంచి జరిగినా చెడు జరిగినా మన మంచికే అనే భారాన్ని దేవుడి మీద వేస్తారు. అలాగే దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తారు అని బలంగా నమ్ముతారు. ఇంత మనోధైర్యం కలిగినటువంటి ఈ రాశి వారికి ఎప్పుడూ ఏదో ఒక రకంగా ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. అయితే ఆ ఇబ్బందులు రావడానికి గల కారణం ఏంటి, వీరికి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోలో చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మీకు కలిగే సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈ రాశి వారు అందరినీ సమాన భావంతో చూస్తారు. వీరి మనసులో ఎటువంటి భేదభావం అనేది ఉండదు. అలాగే వీరికి లేని డాంబికాన్ని ప్రదర్శించారు. అంటే వీరికి ఉన్నంతలోనే తృప్తి పడతారు. అత్యాశకి పోయి ఎదుటివారి ముందు గొప్పగా ఉండాలని ఎప్పుడూ అనుకోరు. ఎప్పుడూ మనకి ఉన్నంతలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. దేవుడు నాకిచ్చింది సరిపోతుంది అనే భావనను అధికంగా కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారిలో ఒక కుళ్ళు బుద్ధి అనేది ఎప్పటికీ ఉండదు. అంటే ఎదుటి వారి దగ్గర ఉన్నది నా దగ్గర లేదు అనే ఆలోచన భావన వీరికి అస్సలు రాదు. అలాగే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నా కూడా మీరు ఎప్పుడు బయటికి సంతోషంగా కనబడతారు. జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మీరు చెడులో కూడా మంచిని వెతికే గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. ముఖ్యంగా మీలో మరొక మంచి గుణం ఏంటంటే ఏదైనా పని మీకు చెప్పినట్లయితే అది సజావుగా పూర్తి చేస్తారు. దాని గురించి మీరు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే పనిని మొదలు పెడతారు. ఏదైనా పని గురించి ముందుగా మూలాల నుంచి పరిశీలించి దాన్ని మంచి చెడుల గురించి ఆలోచించి పని మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీరు ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానివ్వండి, లేదా ఇన్ఫెక్షన్ కానీ, ఇలా ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు న్యాయం అనేది ఎవరికైనా ఒకటే అనే ఆలోచన కలిగి ఉంటారు. అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటి వారికి కూడా వారు నిజాయితీ పరుడైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కోరుకుంటారు. ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షింపబడతారు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి ముందుంటారు. కొద్దిగా సాయం చేయడానికి మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సాయం చేయడానికి ముందుంటారు. ఈ రాశి వారు ఎదుటి వారిని చాలా తేలిగ్గా నమ్మేస్తారు. కానీ వారు మిమ్మల్ని మోసం చేశారని తెలిస్తే, లేదా వారికి మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే మాత్రం వారిని దూరం పెడతారు. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే వారిని దూరం పెట్టడానికి వెనకాడరు. ఒకవేళ నమ్మిన వారి చేతిలో మోసపోయాము అని తెలిసినా కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. కానీ వారిని మాత్రం శాశ్వతంగా దూరం పెడతారు. ఇలాంటి మీకున్న లక్షణాలు మిమ్మల్ని అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది. ఇటువంటి మంచి గుణాలు అందరినీ మిమ్మల్ని ఆకర్షించేలా చేస్తుంది. అందువల్లే మీతో అందరూ మాట్లాడడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా అందరికంటే ఈ రాశి వారు అదృష్టవంతులనే చెప్పాలి. ఇక ఈ రాశి వారు ఎవరినైనా కొత్త వారిని కలిసినప్పుడు వీరి నుంచి కొత్త విషయాలు ఎదుటి వాళ్ళు నేర్చుకుంటారు. అయితే ఎదుటివారు మీ నుంచి ఏ విషయాలు నేర్చుకున్నారో, ఏ విషయాలు ఇష్టపడుతున్నారో అనే విషయం కూడా మీకు తెలియదు. ఎక్కువగా ఎదుటివారికి నచ్చే గుణగణాలను మీకు కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎక్కువగా ఎదుటివారి విషయాల్లో జోక్యం చేసుకోరు.
అలాగే వీరి సొంత విషయంలో ఎదుటివారు జోక్యం చేసుకున్నా కూడా వీరు పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడూ కూడా మీకు సంబంధించిన అంశాలలో మీరే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు. ఎదుటి వారి సలహాలను విన్నా కూడా అవి మీకు నచ్చితేనే వాటిని పాటిస్తారు. అయితే ఎక్కువగా సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు. చిన్నదైనా పెద్దదైనా వస్తువు ఏదైనా మరేదైనా ఎదుటి వారి కోసం త్యాగం చేయడానికి ముందుంటారు. ఇది త్యాగం చేస్తే మనకి ఇబ్బంది కలుగుతుంది అనే విషయం తెలిసినా కూడా కొన్ని సందర్భాలలో త్యాగం చేయడానికి మాత్రం వెనుకాడరు. ఇటువంటి యొక్క అతి మంచితనం కారణంగా మీరు అనేక రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ రంగంలో నుండైనా మీకు ఇచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేసే నైపుణ్యాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఎక్కువగా ఈ రాశి వారు చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరి మీద కోపం ద్వేషం అనేది వీరికి ఉండదు. ఎంత వయసు పెరిగినప్పటికీ కూడా వీరి మనసు చిన్నపిల్లల్లాగా కల్మషం లేకుండా ఎదుటి వారు తప్పు చేసినప్పటికీ వారిని క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇక ఇటువంటి సందర్భంలోనైనా పని చేయడానికి మాత్రం మీరు వెనకడుగు వెయ్యరు. మీకిచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడానికి ఎంతటి శ్రమైనా తీసుకోవడానికి ముందుంటారు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఈ రాశి వారిలో పని పూర్తి చేయాలి అనే సంకల్పం మాత్రం వదులుకోరు. అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వారు సొంతంగా పని చేయడానికి ఇష్టపడతారు. ఎదుటివారి కింద పని చేయడానికి వీరికి ఇష్టం ఉండదు. ఇక ఇలా మొదలుపెట్టిన పని ఎంత కష్టమైనా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా, అంటే ఈ పని మీకు చేత కాదు, నువ్వు చెయ్యలేవు అని ఎన్నో రకాలుగా మాటలు అంటున్నా కూడా మీరు వెనకాడకుండా మీరు ఆ పనిలో మీ నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే పనిని పూర్తి చేస్తారు. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబానికి కష్టం వస్తే మీరు తట్టుకోలేరు. ఏదైనా సమస్య వస్తే మీరు ముందుండి ఆ సమస్యను మీ భుజాల మీద వేసుకొని ముందుండి నడిపిస్తారు. ఇక ముఖ్యంగా ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అందుకోసం జీవితంలోకి కొత్త వ్యక్తులను ఆహ్వానించవద్దు. ఎటువంటి సమస్యలైనా అధిగమించడానికి మీకు దైవ బలం అండగా ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దైవం మీద భక్తి శ్రద్ధలను ఎట్టి పరిస్థితుల్లో మీరు కోల్పోవద్దు. నూతనంగా పరిచయమైన వ్యక్తులతో ఎక్కువగా మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. ఎవరు ఎలాంటి వారు పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే మీరు వాళ్లతో సన్నిహితంగా మెలగండి. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దైవతారాధన చూసుకున్నట్లయితే ఆడవారు కానీ మగవారు కానీ ఈ సమయంలో ఎక్కువగా ఆకుపచ్చని వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి. అలాగే ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులను వేసుకోవడానికి ప్రయత్నించండి. నుదుటిన కుంకుమ బొట్టును ధరించండి. నిత్యం తులసి పూజ చేయడానికి ప్రయత్నించండి. తులసి వద్ద దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నట్లయితే మీ జీవితంలో వచ్చే మార్పులను మీరు స్వయంగా గమనిస్తారు. సో చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఈ నెల 9, 10, 11 తేదీలలో కన్యా రాశి వారికి జరగబోయేది ఏంటి, అలాగే మీరు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారానే మేం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.